SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, డీసీపీ భాస్కర్. అనంతరం మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. గాంధీ జయంతి సందర్భంగా PSR ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మహాలక్ష్మి పథకం కింద గ్యాస్, 500 సబ్సిడీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ అనేవాడు ఈ దేశానికి 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి మనను విముక్తి చేయడానికి అహింసాయుత పోరాటం చేశాడు. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, అంటే ఆ రోజుల్లో కూడా 1940 దశకంలో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఎవరు ఉప్పు తినద్దంటే దాదాపు సంవత్సరం పాటు ఉప్పు లేకుండా వంటలు తిన్న చరిత్ర మన దేశానికి. కాబట్టి ఇది ఇంత పెద్ద ఇది కఠిన నిర్ణయం కాదు, మీకు ఒక 3 నెలలు కష్టపడితే మీకు తెలుస్తుంది. ఆ రకంగా చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ చాలా మంది బయట చాలా మంది మాట్లాడుతారు. ఇక్కడ ఇంకొక మహనీయులు ఉన్నాడు, పెద్దలు మాజీ ప్రధానమంత్రి కీర్తిశేష లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన ఒకటే మాట చెప్పిండు, జై కిసాన్ జై జవాన్. జై కిసాన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు గాని, రైతు కూలీలు గాని వాళ్ళు కష్టపడి పండిస్తేనే ఈ దేశానికి అన్నం కింద. ఈ కార్యక్రమం తీసుకున్నది మిమ్మల్ని దృష్టిలో పెట్టి. ఈ నిర్ణయం కఠినమైనా కూడా భావి తరాలు బాగుండాలంటే తప్పకుండా నిర్ణయం తీసుకోక తప్పదు. దానికోసమే నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని, కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దాంతోపాటు ఇలా యువకులు చెప్తున్నా, మీరు దేనికి భయపడకండి, మీ ఎమ్మడి మేము ఉన్నాం, నేనున్నా అని చెప్తున్నా. ఈ 3 లక్షల మంది జనాభా, 3.5 లక్షల మంది జనాభాకు ఒక కుటుంబం పెద్దగా నన్ను ఎన్నుకున్నారు. ఖచ్చితంగా కుటుంబం పెద్దగా ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది. నా బోసుకందర మీద నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఉద్యోగాల నుంచి పరిచయం అవసరం లేదు. ఒక 3 సంవత్సరాలు నేను చెప్పినట్టేనండి. 4 సంవత్సరాల ఎన్నికల నాటికి మీరు ఉద్యోగాలు కాదు, మీరు ఇంకొక ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదే బాధ్యత నాది. రాష్ట్రంలో చెప్తున్నా 3 అన్న కానీ ఖచ్చితంగా మొట్టమొదటి నియోజకవర్గం చెప్తాం. రేపు ఇండస్ట్రీ హబ్ కానీ, IT పార్క్ కానీ అన్ని వస్తున్నాయి. మీరు ఈ వసనాలు మాడండి. మానకపోతే మీరే కాదు, మీ తల్లిదండ్రులను, మీ ఇంట్లో ఉన్న సభ్యులను అందరినీ బాధ పెట్టడం అవుతారు. ఇవన్నీ మరి పక్కకి మారండి. 78 కేసులు కట్టడం జరిగింది గాంజాకు సంబంధించి. దాదాపు 100 మందిని అరెస్ట్ చేసినాం. మీరందరూ పేపర్లో చూస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా నస్పూర్ లో 7 మంది అరెస్ట్ చేసినాం. అందులో 3 మైనర్స్ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. 18 సంవత్సరాల లోపు పాఠశాల, కళాశాలకు పోయే వాళ్ళు గంజాయి తాగుతున్నారు. తర్వాత మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా మంది మద్యం బానిసైన వాళ్ళు, గంజాయికి బానిసైన వాళ్ళు వస్తున్నారు. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే మనము ఈ కార్యక్రమంలో మీరందరూ ముందుకొచ్చి, మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా, మీ యొక్క దగ్గర వాళ్ళు కూడా, మీకు తెలిసిన వాళ్ళు కూడా, మీ గ్రామంలో యువత కూడా ఈ మద్యం లాంటి దానికి దూరంగా ఉండడము, దానికి ప్రతిజ్ఞ చేయడము చాలా ఆనందం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలని, వాళ్ళ యొక్క అడుగుజాడల్ని మనం నిత్యం స్మరించుకోవడం అవసరం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తిలో, వాళ్ళ యొక్క స్వాతంత్రోద్యమ స్ఫూర్తిలో ఎలాంటి మంచి నడవడిక చేశారో, ఎలాంటి ఆదర్శాలు మన ముందుంచారో ఈనాటి యువతకు, మనకు చాలా ఆచరణీయమైనవి. అలాంటివి మనం మర్చిపోవడం వల్ల గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ఒకటే ఆలోచించారు. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా గౌరవ శాసనసభ్యులు గారిని కలవడం జరిగింది. మనం ఎట్లా సెల్ఫ్ కస్టెంట్ అంటే మనం సొంతంగా చెప్తున్నాక మనం తీసుకోము. ఒక సెల్ఫ్ కస్టెంట్ లీకర్ ప్రొవిజన్ ఆ దేశంలో ఫస్ట్ టైం పైలట్ ప్రాజెక్ట్. ఇది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉన్నాయి. దండపండి మండలి నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి రిజల్ట్ ఎట్లా వస్తుంది, దాని నుంచి లాభం ఏమి వస్తుంది, దానికి ఐ థింక్ మిగతా నియోజకవర్గంలో, మిగతా రాష్ట్రంలో అండ్ ఓల్ మొత్తం దేశంలో దానికి ఒక ఫస్ట్ ఆఫ్ కైండ్ అట్లా ఉంటది. అండ్ దానికి వాళ్ళు లర్నింగ్ నుంచి మిగతా వాళ్ళు నేర్చుకుని మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. సో ఈ మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చాయి కాబట్టి మన మంచిర్యాల ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు. మీ అందరూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు కాబట్టి